అనుకోకుండా ఒక టూర్ అయితే ప్లాన్ చేసాము. ఈ ఎండాకాలంలో పిల్లలకి సెలవు కాబట్టి టూర్‌కి వెళ్ళాలని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక టూర్ ప్లాన్ చేశాను. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈవిడ సోది చెప్తుంది అనుకోకుండా కంప్లీట్‌గా చూసేయండి ఈ వీడియో. నౌ వెల్కమ్ టు లక్ష్మీ సత్య హోమ్ టూర్ అండ్ బ్లాగ్స్. సో, నేను స్టార్ట్ అయింది ఏటిగైరంపేట టు నర్సీపట్నం 10 km ఉంటది. నర్సీపట్నం నుంచి తుని రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అవ్వాలి. తుని రైల్వే స్టేషన్ నర్సీపట్నంకి 30 km ఉంటది. సో, నేనైతే తుని రైల్వే స్టేషన్‌కి వచ్చేసాను. ఇది తుని రైల్వే స్టేషను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయొద్దు. ఇదొక మంచి టూర్ వ్లాగ్. ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, చూస్తున్నారు కదా, ఇదంతా తుని రైల్వే స్టేషన్. తుని రైల్వే స్టేషన్ నుంచి నేను విజయవాడ వరకు అయితే వెళ్ళాలి. విజయవాడ నుంచి మళ్ళీ నగర్సోల్ అనే ట్రైన్ ఎక్కాలి. సో, ఇది అంటే ఇక్కడ నాకు ఒక బ్రేక్ జర్నీస్ అండి ఇవి. ఈ బ్రేక్ జర్నీస్‌లో ఇప్పుడు నా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా లేదనేది కూడా నేను కంప్లీట్‌గా చెప్తాను. ఇది మీకు చూస్తున్నారు కదా, ఇదంతా మన రాజమండ్రి బ్రిడ్జ్ అండి. రాజమండ్రి బ్రిడ్జ్. ఇక్కడ రాజమండ్రి చల్లని గాలులు చాలా చక్కగా ఆహ్వానించే ట్రైన్‌లో అయితే మా పిల్ల మంచిగా ఎంజాయ్ చేసింది. విజయవాడ వరకైతే చాలా చక్కగా వెళ్ళాము. అక్కడి నుంచి ప్రయాణం ఎలా అనేది ఇంకా ముందుకే చెప్తాను. సో, నేనెళ్ళాలనుకుంటున్నది ఏంటనేది ఒక్క 2-3 మినిట్స్‌లో ఎక్కడికి వెళ్తున్నాననేది మీకు చెప్తాను. చూడండి, ఇక్కడేంటంటే కంప్లీట్‌గా నేను అదర్ స్టేట్ అయితే వెళ్తున్నాను. విజయవాడ స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాను. విజయవాడ స్టేషన్‌కి రీచ్ అయిపోయి అక్కడ నగర్సోల్ వెళ్ళే ట్రైన్ ఎక్కాను. ఆ నగర్సోల్ వెళ్ళే ట్రైన్ అనేది టికెట్స్ కన్ఫర్మ్ అవ్వక జనరల్‌లో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు అయితే ఎదురయ్యి చాలా పాట్లయితే పడ్డాను. సో, నేను ఫైనల్‌గా ఫిక్స్ అయింది ఏంటంటే, ఎండాకాలంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీస్ అయితే మాత్రం చేయకూడదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీస్ చిన్న పిల్లలతో చేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఇది నగర్సోల్ అనేది మహారాష్ట్రలో ఒక ప్రాంతము. ఇక్కడ చూస్తున్నారు కదండీ, ఇక్కడ ఎక్కువ అన్నీ బ్లాక్ సాయిల్సే కనబడతాయి. చెట్టుకో పుట్టుకో ఇల్లులైతే ఉంటాయి. చూస్తున్నారు కదా మా మొహాలు ఎలా అయితే అయిపోయాయి. ఫైనల్‌గా నేను నగర్సోల్ స్టేషన్‌కైతే వచ్చేసాను. ఇప్పుడు నేను షిరిడి వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మనకి మినిమమ్ నెంబర్ ఆఫ్ క్యాబ్స్ అయితే ఉంటాయి. నేను ఫైనల్‌గా షిరిడి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నేను తీసుకున్న హోటల్ దాదాపట్ల హోటల్. హోటల్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటది. ఫ్లెక్సిబుల్‌గానే మనకి బావుంటది. సో, ఫైనల్‌గా ఇది మా మా రూమ్‌లో ఇక్కడ రూమ్ కన్వీనియంట్ అయితే మాత్రం బావుంటది. ఎప్పుడైనా మీరు షిరిడి వెళ్తే మాత్రం పర్వాలేదు. అంటే మినిమమ్‌లో తక్కువ ప్రీమియంలో, తక్కువ బడ్జెట్‌లో దొరికే రూమ్స్ అయితే ఉంటాయి. సో, షిరిడీలో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఫస్ట్ షిరిడి వెళ్ళగానే మీరు ధూళ్ దర్శనం అంటే ముఖ దర్శనం అయితే చేసుకోవాలి. ఇది అంటే మన సాయిబాబా దగ్గరకొచ్చి, సాయిబాబా నేను మీ దగ్గరకొచ్చాను అని షిరిడీలో ఫస్ట్ మనం స్నానం చేయకుండా వెళ్ళి ఫస్ట్ సాయిబాబాకి మన మొహం చూపించాలంటే, నేను నా కుటుంబంతో కలిసొచ్చానని ఫస్ట్ ముఖ దర్శనం చేసుకోవాలి. తర్వాత మాకు ఈవినింగ్ దర్శనం అయిపోయిన తర్వాత అన్నదాన ప్రసాదాయంకెళ్ళాము. ఇది అన్నదాన ప్రసాదాయంకెళ్ళే దారి షిరిడీలో 2 పూట్ల మనకి ఫుడ్ అయితే పెడతారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు అన్నదాన ప్రసాదాలయానికైతే వెళ్ళండి. ఇక్కడ ఉచితంగానే భోజనం అయితే పెడతారు. షిరిడి సంస్థాన్ ట్రస్ట్‌లో మనకి ఫుడ్ అయితే మాత్రం బావుంటది. మనకు నచ్చిన డొనేషన్స్ అయితే కూడా ఇవ్వచ్చు. మనకి టెంపుల్ దగ్గర నుంచి ప్రసాదాలయం అనేది ఒక 1 km ఉంటది. అక్కడ టెంపుల్ వాళ్ళ బసెస్ ఉంటాయి. అలాగే ఇంకా మీకు ఆటోస్ అన్నా కట్టించుకోవచ్చు. లేకపోతే నడిచైనా వెళ్ళిపోవచ్చు. పెద్ద దూరం అయితే కాదు. ఇక్కడ దారి మధ్యలో మీకు నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్, స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా కిస్మిస్ దానిమ్మ గింజలు అవి ఎక్కువ అమ్ముతారు. ఇక్కడ చవక. అలాగే ఇది మీకు కనబడుతున్నది ప్రసాదాలయము. ఇక్కడ ఇంతకుముందు అయితే ఫ్రీ భోజనమే. ఇప్పుడు కూడా ఫ్రీ భోజనమే. కాకపోతే ఇంతకుముందు అమౌంట్ 30 రూపీస్, 50 రూపీస్ అమౌంట్ పే చేయడం అయితే లేదు. కానీ ఇప్పుడు అది సపరేట్‌గా అనేది కూడా పెట్టారు. మనం అమౌంట్ ఇచ్చైనా తినొచ్చు, లేదంటే ఫ్రీగానే కూడా భోజనం చేయొచ్చు. ఇక్కడ మనకి ఫుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్ పెడతారు. అలాగే చపాతీ పెడతారు. బాబా గారు స్టార్ట్ చేసిన పద్ధతి ఇప్పుడు ఎంతో మందికి ఆధారంగా ఉంటుంది. షిరిడీలో ఈ అన్నదాన ప్రసాదం లేకపోతే పేదవాళ్ళు కూడా బయట కొనుక్కొని తినాలంటే కొద్దిగా అక్కడ కాస్ట్ అనేది ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటది.
సో ఫైనల్‌గా చూడండి ఇక్కడైతే చాలా బావుంటది. పీస్‌ఫుల్‌గా ఉంటది. మనకి ఇల్లనేది గుర్తుకు రాదు. ఇది మనకి ఎంట్రన్స్ ఎళ్తుంటే ఇది అన్నదాన ప్రసాదాలయానికెళ్ళే దారి. సో మీరెప్పుడైనా ఎవరైనా షిరిడి విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మిరాకిల్స్ అయితే జరుగుతాయండి. దర్శనం అంటారా? దర్శనం అనేది ఇంతకుముందు ఈజీగా అయిపోయేది. ఇప్పుడు దర్శనం ఈజీగా అయితే అవ్వట్లేదు. చూస్తున్నారు కదా! ఇది అన్నదాన ప్రసాదాలు ఒకేసారి 50,000 మంది ఒకేసారి లెగిసే ప్రాంతం. చాలా చక్కగా పీస్‌ఫుల్‌గా జరుగుతది. ఇక్కడ ఫుడ్డు పెట్టడం అనేది చాలా చక్కగా నిర్వహణ అయితే ట్రస్ట్ వాళ్ళ నిర్వహణ చాలా బాగుంది. అలాగే దర్శనం కూడా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. 4 అవర్స్ కూడా పట్టేస్తుంది. ఈవెన్ తిరుపతిలాగే ఇక్కడ దర్శనాలు కూడా ఇబ్బంది అయిపోతుంది. అలా అని తిరుపతి అంత కాదు. రద్దీ లేకపోతే 2 అవర్స్, రద్దీ ఉంటే 3-4 అవర్స్‌లో అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నదాన ప్రసాదాలయంలో ఇక్కడ స్టీమ్డ్ కుక్ అండి. మన తిరుపతికి ఈక్వల్‌గా షిరిడీలో స్టీమింగ్ కుక్ ఒకేసారి 50,000 మందికి ఈ హాల్‌లో పెట్టే కెపాసిటీ ఇక్కడుంది. సో ఇది ప్రసాదాలయం నుంచి బ్యాక్ సైడ్ ఇది. బ్యాక్ సైడ్ ఏరియా ఇదంతాన. మీరు ఎవరైనా ఇంకా షిరిడి వెళ్ళకపోతే ఏదో ఒకసారైనా షిరిడి విజిట్ చేయండి. ఎక్కువగా గురు పౌర్ణమికి, దసరాకి, శ్రీరామనవమి ఆ టైంలో ఇంకా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుందని చెప్తున్నారు. అయితే మా ఊరు నుంచి ప్రతి సంవత్సరం 200 మంది వరకు ఇక్కడ గురు పౌర్ణమికి అయితే వెళ్తూ ఉంటారు. గురు పౌర్ణమికి అయితే మాత్రం 3 డేస్ ఇక్కడే స్టే చేసి చాలా ఇక్కడ నిర్వహణ అనేది చాలా చక్కగా బాగుంటుంది. షిరిడీలో ఎక్కువగా నైట్ టైము మనం ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా స్టాల్స్ నైట్ టైమే ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకి బయటకు వచ్చిన తర్వాత అన్నదాన ప్రసాదాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది బయట ఎంట్రన్స్. దీని బయటకు వెళ్తే మనకి బస్సెస్ కూడా ట్రస్ట్ వాళ్ళ బస్సెస్ ఉంటాయి. టెంపుల్ వరకే దిగబెట్టేస్తారు. మనం ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ టెంపుల్కి దగ్గరలోనే రూమ్స్ తీసుకోవాలి. అలాగే ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ కూడా ఉంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి షిరిడీలో నైట్ టైం మార్కెట్ బాగుంటుందండి. మార్నింగ్ మార్కెట్ ఏమి ఉండదు కానీ నైట్ టైం మార్కెట్లో మీకు అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అంటే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, లేకపోతే గాజులు, బ్యాగ్స్, ఇక్కడ మహారాష్ట్ర స్టైల్ చెప్పులు అన్నీ దొరుకుతాయి. సో చెవులీలు కానీ ఇంకా అలాగే దేవుడికి కావాల్సిన బట్టలు కానీ, డెకరేటివ్ ఐటమ్స్ అని ఎక్కువ దొరుకుతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకెక్కడి వరకు నేను టూర్ ప్లాన్ చేశాననేది చెప్తాను. సబ్స్క్రైబ్